ఒక కుటుంబము ఆశీర్వాదం చేత నింపబడాలన్నా, దీవెనల చేత ఫలించాలన్నా, ఒక సంఘము బలమైన సంఘంగా మార్చబడాలన్నా, గొప్పగా ఆశీర్వదించబడాలన్నా, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా అక్కడ అబద్ధం ఉండకూడదు, అబద్ధ సాక్ష్యం ఉండకూడదు. ఏదైనా ఉన్నదన్నట్టుగా మాట్లాడుకోవాలి. నిజము కొన్నిసార్లు బాధ పెడుతుంది, కానీ నిజమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. యేసుక్రీస్తు శరీరము సంఘం. శరీరంలో అనేకమైన అవయవాలు అనేక రకాలుగా పనిచేసినట్లే మనమందరం కూడా అనేక రకాలుగా ఉంటూ యేసుక్రీస్తు యొక్క శరీరం అభివృద్ధిలో పాత్రలుగా మార్చబడాలంటే మనతో పాటు సహచరులుగా ఉన్న వారితో అబద్ధం ఆడకూడదు. సంఘంలో ఉన్న వారందరితో కూడా నిజమే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఏది అబద్ధం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు మనకి అవయవాలుగా, మనం వారికి అవయవాలుగా ఉండగలుగుతాం. మనము కలిసి ఒకటే శరీరంగా ఉండగలుగుతాం. కుటుంబంలో కూడా మనందరం కూడా ఒకటే కుటుంబంగా ఉండాలంటే, కుటుంబం యొక్క పరువు నిలబడాలంటే, అందరూ ఒకటే మాట మీద నిలబడాలంటే ఒకరికొకరు నిజమే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని చెప్పకూడదు. లోకంలో ఉన్న నానుడి ఏంటంటే, డాక్టర్ ముందు లాయర్ ముందు అబద్ధం చెప్పకూడదని చెప్తారు. ఎందుకంటే రాంగ్ ట్రీట్మెంట్ తీసుకున్నా, రాంగ్ జడ్జిమెంట్ తెచ్చినా జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఆ నిజాయితీ కుటుంబం నుంచే ప్రారంభించబడితే, సంఘం నుంచే ప్రారంభించబడితే ఈ లాయర్ తోటి, ఈ డాక్టర్ తోటి పనే ఉండదు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధం అనేది ఎంత ఘోరమైందంటే, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కప్పడానికి 100 అబద్ధాలు ఆడాలి. నిజం మాట్లాడితే ఇంకా దానికి కప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి మన పొరుగు వారితో, మన కుటుంబంలో ఉన్న వారితో నిజమే మాట్లాడుతూ, సత్యముతో జీవిస్తూ స్వతంత్రులుగా జీవితాం. నిజం మాట్లాడితే తక్కువ మందే ఫ్రెండ్స్ ఉంటారు, తక్కువ మందే స్నేహితులు ఉంటారు, కానీ జీవితం చాలా ప్రశాంతంగా, సమాధానకరంగా, సత్యము కలిగి స్వతంత్రులుగా జీవితాం. దేవుని శరీరమునకు అవయవములుగా జీవితాం.